వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో దశాబ్దాలుగా పూడికతీతలు తీయని ట్రంక్ రోడ్లోని డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడుతున్నారు. ఎమ్మెల్యే ముందస్తు చర్యలు చేపట్టి ముస్నూరు రోడ్డు నిర్మాణం చేపట్టడం, డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మిస్తుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కావలిలో ఈరోజు ఈ డ్రైనేజ్ సిస్టమ్ వర్షం వస్తే మొత్తం నీళ్ళన్నీ రోడ్డు మీద నిలబడిపోయి పారుదల లేక పాదాచారులు కానీ వాహనదారులు కానీ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాబ్లంని మన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి కావలి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు మొత్తం జనాల్ని పెట్టి ఈరోజు ఈ సెంటర్ మొత్తం దాదాపుగా ఈ ప్లాట్ఫారం మీద ఉండే రాళ్లు మొత్తం లేపి ఈరోజు దాదాపు చూస్తే 2.5-3 అడుగుల లోతు మట్టి పేరుకుపోయి ఉంది. ఈ మట్టి పేరుకుపోయినందువల్ల నీళ్లు పారుదల ఆగిపోయింది. మురుగునీరు పోకుండా రోడ్ల మీద నిలబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా హర్షణీయం. ఈ కావలి పట్టణ ప్రజలు మొత్తం కూడా చాలా మంచి పని జరుగుతుంది. దాదాపుగా ఇది తీసి 15 సంవత్సరాల పైన అవుతుంది. ఇది ఈరోజు చేయడం అన్నది ఈరోజు చాలా హర్షణీయం. ఈ సందర్భంగా మేము కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘ పరిధిలోని ట్రంక్ రోడ్లో బీపీఎస్ సెంటర్లో గల ప్రధాన మురుగు కాలువ గత 6-7 సంవత్సరముల నుండి పూడిపోయి ఉన్న కాలువను గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ గారి పర్యవేక్షణలో నేను అంటే శ్రీ డివి నాగేశ్వరరావు శానిటరీ ఇన్స్పెక్టర్ అయిన నేను నా ఆధ్వర్యంలో ఈ కాలువ పూడిక పనులు ముమ్మరంగా చేయించడం 40 మంది కార్మికులను పెట్టి తీయించడం జరుగుతుంది అడుగుతో సహా. ఇంతకుముందు చిన్నపాటి వర్షం కురిసినా కూడా పక్క వీధిలో నుండి వచ్చే వాటర్ మొత్తం రోడ్డు పైకి పొర్లి దుర్వాసన వెదజల్లుతూ ఉండగా దాన్ని పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు త్వరితగతిన చేయమని కమిషనర్ గారిని ఆదేశించగా ఆయన మాకు ఎమ్మటే ఆయన స్పందించి మాకు తెలియపరచగా దాని త్వరితగతిన మేము పూర్తి చేయడం జరుగుతున్నది.